హలో ఫ్రెండ్స్, ఆదివారం ఉదయాన్నే నిద్రలేవంగానే ఫిబ్రవరి 1వ తారీఖు 2026. మా అమ్మాయి ఉదయాన్నే నిద్రలేవగానే నాన్న నాన్న అని చెప్పి మాట వినంది. ఏందమ్మా అని చెప్పా. మాఘమాసం సముద్ర స్నానానికి పోతే మంచిది, లేకపోతే నది స్నానం చేస్తే మంచిదని. సరే, నా దగ్గర డబ్బులు లెక్క పెట్టా, కారు వేసుకొని పోదామని. 2800 ఉన్నాయి. కారు బడ్జెట్ చాలా ఎక్కువ. సముద్ర స్నానానికి పాకల బీచ్కి వెళ్ళాలన్నా కూడా 2,500 ఎంత తీసుకుంటారు. డ్రైవర్ ఖర్చులు అన్నీ కలిపి 2,800 కారుకి అవుతాయి, మన ఫుడ్ ఖర్చులు కాకుండా. ఇంకా నా దగ్గర ఉన్నదే 2,800. ఎట్లా చేద్దాం? సరే, మా అబ్బాయికి ఫోన్ చేసాము. మా అబ్బాయికి ఫోన్ చేస్తే నాకు తెలుసు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే మా అబ్బాయి నాకు ఇప్పుడు కుదరదు నాన్న అన్నాడు. నేను కాదు, మా ఆవిడ ఫోన్ చేస్తే ఇప్పుడు కుదరదు అన్నాడు. ఇంకా మా అమ్మాయి ఏమో ఇవాళ మాఘ పౌర్ణమి నాన్న, ఈరోజు స్నానం చేస్తే మంచిది, దోషాలు పోతాయి అంది. సరే, మహానంది పోయి అక్కడ నిత్యం నీళ్లు పారుతుంటాయి కదా, కొండలోంచి వస్తుంటాయి నీళ్లు కోనేట్లోకి, అక్కడ చేస్తే మంచిదేమో అనుకుంటే సరే అనుకున్నాం. ఆ తర్వాత ఆలోచన చేస్తే మన బడ్జెట్కి అది కూడా ఎక్కువే. బస్సు ఫ్రీగా పోయినా మేము ఆ బస్సులు మారాలన్నమాట. ఖమ్మం వెళ్ళి అది బేస్తారపేట వెళ్ళి బేస్తారపేట నుంచి మళ్ళీ అటు మా నంద్యాల పోయి బస్సులు ఎక్కి వెళ్ళాలి, లేకపోతే పొదిలిపోయి పోవాలి. ఇదంతా చాలా రిస్క్తో కూడిన పని. ఇంకా లాభం లేదులే అని చెప్పి ఆలోచన చేసి ఇంకా మేము యథా ప్రకారం నేను బండి, మా ఆవిడ బస్సు బయలుదేరే ముందు ఇంకంతా రెడీ చేసుకొని అప్పటికప్పుడు ఈ లెక్కలన్నీ వేసుకొని ఇదే బెస్ట్ అని చెప్పి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పోతా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరామండి. మా ఆవిడైతే బస్ స్టాండ్లో బస్సు ఎక్కించాము. ఇంక ఇంట్లో వండుకున్న అన్నమే తిన్నాం ఉదయాన్నే. ఇంకా బజారు పెట్టి టిఫిన్ ఏం తెస్తామని చెప్పి అన్నం వండుకొని తిని ఇంకా మిగిలిన అన్నం బాక్స్లో పెట్టుకొని కాస్త ఉసిరికాయ పచ్చడి అది వేసుకొని సర్దుకొని తీసుకొచ్చింది మా ఆవిడ. చిన్న నిదానంగా ఈ సముద్ర స్నానానికి పోయేటప్పుడు సింగరాయకుండా వెళ్తే ఏమైందంటే ముందు మా ఇల్లు క్లీన్ చేసుకునేది పెద్ద పని ఉంటుంది. సరే, ఇల్లు క్లీన్ వద్దేమొద్దులే అని చెప్పి బయలుదేరాము. మా ఆవిడని బస్ స్టాండ్లో బస్సు ఎక్కించి ఇంకా వస్తా దారిలో అక్కడ ఆర్టీసీ వాళ్ళు పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంకులో ఒక 300 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. మనం అన్ని బడ్జెట్ లెక్కలు వేసుకుంటాం కదా, కారుకి అయితే 3,500 ఇది ఖర్చులతో సహా. పైగా మా ఇంటికాడ కూడా కారులో పైన చేస్తుంటారు, తొందరగా వెళ్ళాలని. అందువల్ల ప్రశాంతంగా ఉంటుందని బండి వేసుకొని మా ఆవిడని బస్సు ఎక్కించి ఇక నేను పెట్రోల్ బంక్ కాడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని మా అమ్మాయి నేను బండి మీద బయలుదేరాం. 300 రూపాయలకైతే నా బండికి పెట్రోల్ కొట్టించాను. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఈ బండి ఉండటం వల్ల చాలా డబ్బులు మిగులుతాయి. నాకు అర్థమైంది. బస్సుకు పోయినా నా ఎవరికైనా ఛార్జ్ చేయదు కదా, ఇంకా అక్కడ మనకు ఊర్లో చాలా పనులు ఉంటాయి కదా. అందుకని పైగా మా అమ్మాయికి బస్సు పడదు. మా ఆవిడ బస్సు ఎక్కించి కందుకూరు బస్సు ఎక్కించి కందుకూరు నుంచి మళ్ళీ మారాలన్నమాట సింగరాయకొండకి. ఆ బస్సులోనే మా ఆవిడ వెళ్తుంది. ఇంకా ముందు బస్సులో ఆమె వెళ్తుంటే వెనకెడతా మేము వెళ్తాం, ఇదే పని. మళ్ళీ కందుకూరు బస్ స్టాండ్లో దిగి మళ్ళీ ఆమెను బస్సు దిగడానికి మేము ముందుగానే వెళ్ళి ఆమెను మళ్ళీ బస్సు ఎక్కిస్తామన్నమాట. బస్సు ఎక్కించి బయలుదేరుతాం. ఇలా బండి వేసుకొని వెనకెడతా వెళ్ళటం మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయింది. మా అబ్బాయి కానీ వస్తే కొంచెం పని ఫ్రీగా ఉండేది. సింగరాయకొండ ఊరికి వాడు వచ్చినట్టయితే ఇంకా అక్కడి నుంచి పాకల బీచ్కి వెళ్ళడానికి కొంచెం సులభంగా ఉండేది. వాడు రాలేనన్నాడు. సరే, అది ఒకందుకు మంచిది ఏంది, వాడు బండికి కూడా మళ్ళీ 250, 300 పెట్రోల్ ఖర్చు అయ్యింది. వాడు పొద్దుగులు తిరిగి అలిసిపోయి ఉంటాడు కదా, ఆదివారం రిలాక్స్ కావాలని చెప్పి నేను రాలేనని చెప్పాడు. ఓకే, ఇంకా బయలుదేరాం. చూశారు కదా, ఇదే మా ఊరు, కందుకూరు రోడ్డు అనమాట. మా ఊరు చాలా ఈ శంకారం, చింతలపాలెం అనేది కూడా మొత్తం మున్సిపాలిటీలు కలిపేసిన తర్వాత పెద్ద ఊరైంది ఇది. ఊరైతే దాటాం చిన్నగా. ఇంకా వచ్చేది మనకి అదే రైలు బ్రిడ్జి, పేరంగూడ కొత్తపల్లి దగ్గర, అక్కడ దాకా మున్సిపాలిటీ పరిధి అనమాట. ఆ రైలు బ్రిడ్జి దాటిన తర్వాత ఈ మధ్య కొత్తగా రైలు వచ్చిందని చెప్పాను కదా, ఈ కందుకూరు రోడ్లో ఈ బ్రిడ్జి వేయటం కొంచెం లేట్ అయ్యి స్టేషన్ అప్పుడే కట్టారు. ఈ బ్రిడ్జి కాడ కొంచెం లేట్ అయింది అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, రైలు వచ్చేసింది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనకి ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జి పైన ఉంది. ఆ బ్రిడ్జి కూడా అయిపోతే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్డు వేస్తారు. దానివల్ల ఆపారు రోడ్డు. ఈ 5 కిలోమీటర్ల రోడ్డు కొంచెం బాగుండదు. కొత్తగా అయిపోయిన బ్రిడ్జి ఇది అయిపోబట్టే మా ఊరికి రైల్వే స్టేషన్కి రైలు వచ్చింది. ఇది దాటి వెళ్ళి 5 కిలోమీటర్లు వెళ్ళాలి స్టేషన్కి అనమాట. ఇక్కడి నుంచి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. అందరూ రైల్వే స్టేషన్ ఎక్కడ కడితే బాగుంది అనుకునేవాళ్ళు కందుకూరు రోడ్లో, కానీ ఇక్కడంత స్థలం దొరక్క అక్కడ కట్టారన్నమాట, కలగట్ల దగ్గర కనిక రైల్వే స్టేషన్. ఇది దాటిన తర్వాత ఇక మనకి ఎక్స్ప్రెస్ హైవే, అదేంటి గ్రీన్ఫీల్డ్ హైవే బెంగళూరు టు విజయవాడ. మీకు అక్కడ ఎప్పుడు చూపిస్తాను కదా రైల్వే స్టేషన్ దగ్గర, ఈ రైల్వే లైన్ ఇక్కడ దాకా కలిసి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ పక్కన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 2 పక్కన వస్తాయి. ఇక్కడ ఈ బ్రిడ్జి కందుకూరు రోడ్లో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి వర్క్ అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జి అయిపోతే ఇంకా ఇక్కడి నుంచి మనకి కొంత బ్రిడ్జీల పనులే చాలా పనులు ఉన్నాయి.
ఈ గ్రీన్ ఫీల్డ్ అవి అవ్వాలంటే దాదాపు చాలా సంవత్సరాలు పట్టింది ఇంకా నాకు తెలిసి ఇంకా 2030కి పూర్తి అయిద్దేమో. ఎందుకంటే చాలా బ్రిడ్జీలు ఉన్నాయి. ఈ బ్రిడ్జీలు పూర్తి చేసుకునేటప్పటికి టైం పట్టింది. రైలు అంటే మాకు ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి వచ్చింది రైలు మా ఊరి వరకు. ఇక నుంచి తిప్పుతారంట రైలు అయితే. కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగళూరు టు విజయవాడ పోవాలంటే 2030 అయింది అనుకుంటా నేను అనుకోవడం. అది వర్క్ అలా బ్రిడ్జీలు లేట్ అవుతుందన్నమాట. ఇంకా ఇలా మా ప్రయాణం అయితే మొదలైంది. బీచ్కి మా అమ్మ చనిపోకముందు, మా అమ్మ చనిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళాము. మా అమ్మ చనిపోకముందు 2 సార్లు, చనిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళాము. దాదాపు ఇంచుమించుగా 2.5 సంవత్సరం కావస్తుంది బీచ్కి వెళ్ళక. ఎప్పటి నుంచో మా అమ్మాయి నాన్న బీచ్కి వెళ్దామంటే మాకు ముగ్గురికి ముడిపట్టడం లేదు. మా వాడికేం ఓపిక ఉండదు. పోయిన సంవత్సరం బాపట్ల బీచ్కి వెళ్ళాం కానీ మునగలేదు అక్కడ. మా అమ్మాయిని అందరం బాపట్ల బీచ్కి వెళ్ళాం పోయిన సంవత్సరం జూన్లో. బీచ్ చూసి వచ్చాం కానీ స్నానం చేస్తేనే కదా మనకి ఫలితం వచ్చేది అనుకుంటా ఉంటే ఈరోజు గట్టి పట్టుబట్టింది మా అమ్మాయి ఎలాగైనా పోవాలి నాన్న అని. ఇంక మా అమ్మాయి కానీ గట్టి పట్టుబట్టిందంటే ఇంకా ఆగదు. మా వాడు రానన్నాడు. ఇంక మేము ముగ్గురికి ఎలా పోదాం, ఎలా రిస్క్ పడదామని చెప్పి అనుకుంటా ఉంటే మేమిద్దరం మా కూతురు నేను ఇద్దరం వెళ్దాం అనుకుంటే మావిడి మొహం నల్లగా పెట్టుకుంటుంది అనమాట. ఇంకా అందుకే మేమిద్దరం అయితే మధ్యాహ్నానికి వెళ్ళి వచ్చేవాళ్ళు నాకు తెలిసి. కానీ మా ఆవిడ ఒప్పుకోదు. ఈ బస్సుల్లో పోవటం వల్ల ఈ రిస్కులన్నీ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. అంటే సింగరాయకొండ వరకు అయితే బస్సు ఇబ్బంది లేదు. అక్కడి నుంచి పాకలకు పోవటమే కొంచెం ఇబ్బంది. అంటే 7 కిలోమీటర్లే సింగరాయకొండ నుంచి 9 కిలోమీటర్లు ఎంత ఉంటుంది పాకల. ఆ 9 కిలోమీటర్ 2 బండ్లు కానీ అంటే బాగుండు. కానీ మా వాడేమో సహకరించడు. మా అబ్బాయి అయితే మాకు సహకరించడు ఒక్కోసారి. అరే వాడు వర్క్ బిజీ ఒత్తిడి వల్ల వాడి ఇబ్బందులు ఆడుకుంటాయి అనుకో. ఇక మాకు ఎక్కడికైనా పోవాలనుకుంటే ముగ్గురికేం ముడిపట్టడం లేదు. కారు తీసుకొని పోదామంటే చాలా ఖర్చుతో కూడిన పని. బస్సుల్లో పోదామంటే మాకు అక్కడ మళ్ళీ చిన్న చిన్న అవసరాలకు ఇబ్బందులు అవుతాయి అనేసి బండి తీసుకెళ్తాం. ఎందుకంటే సింగరాయకొండ టౌన్కి మేము ఉండే ఇంటికి 2 కిలోమీటర్ల దూరం. అక్కడ ఏదైనా ఊర్లోకి పోయి రావాలో చేయాలన్నా ఆటోకి 10 రూపాయలు తీసుకుంటారు ఆ 2 కిలోమీటర్లకి. మాటికి కూడా ఆటోలు ఉండవు కదా, వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకు బండి తీసుకెళ్తాం. అందుకని ఏమైనా బస్సు ఎక్కించి మేము బండిలో వెళ్తుంటాం. ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. ఇంకా బీచ్కి ఎందుకు పోమంటే అదే మా అబ్బాయికి కుదరదు. వాడు కూడా వస్తే 2 బండ్లు వేసుకొని పోతే సరిపోయింది. అక్కడి నుంచి మనకి సింగరాయకొండ పోవడం పెద్ద విషయం కాదు. సింగరాయకొండ నుంచి పాకల బీచ్కి పోవడమే పెద్ద విషయం. అక్కడికి పోయి ఆటో వాళ్ళు అడిగితే 300 అడిగారు అక్కడికి వదిలిపెట్టడానికి. ఇంకొక ఆటో అతను బట్టి పోయి తీసుకొచ్చుకోవడానికి 300 అడిగాడు ముగ్గురికి. కానీ బస్సులు ఆదివారం రోజే ఉంటాయంట. మనం ఇంతకుముందు ఎప్పుడు పోలేదు కాబట్టి ఈ మధ్య ఆదివారం మా కనిగిరి నుంచి కూడా పాకల బీచ్కి బస్సు వేసారు. మార్కాపురం బస్సు వచ్చి మార్కాపురం నుంచి బస్సులు వేస్తున్నారు. పొద్దుల నుంచి కూడా ఉంది. ప్రతి ఒక్క డిపో నుంచి పాకల బీచ్కి అయితే మన ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి బస్టాండ్ నుంచి అయితే బీచ్కి వేస్తున్నారు పాకల బీచ్కి బస్సులు. కార్తీక మాసంలో వేసి ఇప్పుడు ఆదివారం వేస్తున్నారు బస్సులు. మాకైతే తెలియదు కదా, తెలియదు కాబట్టి మేము ఈరోజు కొత్త కాబట్టి మాకు అర్థమైంది. ఇంకా పోయే దారిలో అయితే పొన్నలూరు చెరువు అండి. ఇది పొన్నలూరు చెరువు చూడండి ఎంత కలకలలాడుతూ ఉందో. ఇది మనకి కనిగిరి నుంచి వెళ్ళేటప్పుడు పొన్నలూరు మండలం పొన్నలూరు చెరువు, పెద్ద చెరువు. ఈ చెరువులో చేపలు కూడా వేస్తారు. నీళ్ళు పుష్కలంగా ఉండి ఈ చెరువు కాడ అయితే కాసేపు కూర్చున్నా నేను. అదేమంటారు దగ్గరికి వచ్చేసరికి నాకు కొంచెం నేచర్ కాల్ అవసరమైంది. ఆగి మా అమ్మాయి వీడియో తీసుకుంటుంది. నేను ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఆ వీడియో తీసుకుంటున్నాం. ఆ చెరువు నిండా పుష్కలంగా నీళ్ళు ఉండి పెద్ద చెరువు ఈ పొన్నలూరు చెరువు అయితే. ఈ చెరువు కాడ కాసేపు కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి అసలు నాకు ఉదయాన్నే ఓపిక లేదు. కానీ మా అమ్మాయి బలంతం మీద రావాల్సి వచ్చింది. ఎందుకంటే బండి మీద పోవడం ఎవరినో మా ఆవిడని తీసుకెళ్ళడం, మా అమ్మాయిని తీసుకెళ్ళడం, ఒక్కరిని తీసుకెళ్ళడం అయితే సులభంగానే ఉంటుంది. ఈ కుటుంబాన్ని కదిలించుకొని పోవాలంటే ఇంటికాడ వంట చేసుకోవాలి, వీళ్ళు ఎన్ని సామాన్ అంతా సర్దుకోవాలి, ఎన్ని వాషింగ్ మిషన్ ఇది ఫ్రిడ్జ్ ఆపుకోవాలి, మెయిన్ ఆపుకోవాలి, ఇంట్లో సామాన్యుని సర్దుకోవాలి. ఇవన్నీ సరి చేసుకొని పోయేటప్పుడు టైం పట్టిద్ది అనమాట. చాలా చికాకుగా ఉంటుంది. అదే మా అమ్మాయి ఇంటికాడిని మా ఆవిడని తీసుకొని పోయినా ఇబ్బంది ఏం లేదు. మా ఆవిడ ఇంటికాడిని మా అమ్మాయిని తీసుకుపోయినా ఇబ్బంది లేదు. కానీ మా అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రహదోషాలు నాకు మా అమ్మాయికి బాగలేవు కాబట్టి ఈ సముద్ర స్నానం చేస్తే మంచిదని మేము అనుకుంటే మా ఆవిడ మటుకు ఒక్కటి ఉండదు ఇంటికాడ. ఎక్కడికి పోయినా కుటుంబం మొత్తం పోవాలి, కుటుంబం మొత్తం రావాలి. మేము ముగ్గురం. ఇదే సమస్య అనమాట. అట్లనే కారు కొనుక్కుందామంటే మనకు అంత స్తోమత లేదు. బాడికి తీసుకెళ్దామంటే చాలా ఖర్చు. ఇప్పుడు 300 రూపాయలు పెట్రోల్తో అయిపోయిందండి బండికి. అదే కారు తీసుకెళ్ళాలంటే 3000 రూపాయలు అయ్యింది. 300కి 3000కి ఏట తేడా. అందుకని ఇంకా ఈ తర్జన భర్జనలు పడి లాస్ట్కి ఫైనల్గా ఏమైనా బస్సు ఎక్కించి మేమైతే బండిలో
మా బండి మీద టూ వీలర్ మీద జర్నీ చేయడం జరిగింది. కందుకూరు వచ్చేసాం. కందుకూరు వచ్చి అందరు తాగుతామా, మళ్ళీ ఏమైనా బస్ స్టాండ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ బస్సు మార్పించాలి. ఆ సంచులు అందుకోలేము. ఆ బస్సు మెట్లు స్పీడ్గా దిగలేదు, చిన్నగా దిగింది, మోకాలు నొప్పులు కదా, మళ్ళీ జాగ్రత్తగా బస్సు ఎక్కించాలి. మేము బస్ స్టాండ్లోకి వచ్చేవరకు ఆ బస్సు వచ్చింది. ఇంకా చిన్నగా మా అమ్మాయి ఆమెను తీసుకొచ్చి అక్కడ ఆగిన బస్సు సింగరాయకొండ పోయే బస్సు అన్నారు. ఆ బస్సు ఎక్కించాము. ఇంకా ఆమెను బస్సు ఎక్కించి మేము మళ్ళీ చిన్నగా బయలుదేరాం. కందుకూరు అయితే దాటుతున్నాం. కందుకూరు దాటేటప్పుడు ఇప్పుడు ఇది కూడా హైవే అయిందండి. కందుకూరు నుంచి మనకి సింగరాయకొండ హైవే నుంచి కడపకి మళ్ళీ హైవే. ఇది ఈ మధ్య కొత్తగా గొట్టిపాటి రెస్టారెంట్ అని పెట్టారు చూడండి, రోబోతో సప్లై చేపిస్తామని. గొట్టిపాటి రెస్టారెంట్ ఇది ఓగూరు దగ్గర ఎక్కడ ఉంది, సింగరాయకొండకి కందుకూరుకు మధ్యలో హైవే రోడ్డు పక్కన. ఈ రెస్టారెంట్లో పోయి బిర్యానీ తినాలని కోరిక, కానీ ఈరోజు మటుకు మా అమ్మాయి ఆదివారం తినకూడదు నాన్న అంది. పోయిన ఆదివారం కూడా తినలేదు, ఈ ఆదివారం కూడా తినలేదు. కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల తినలేకపోయాం. కానీ నెక్స్ట్ మటుకు కంపల్సరిగా ఈ గొట్టిపాటి ఈ రెస్టారెంట్లో ప్రత్యేకత ఏంటంటే రోబోలతో సప్లై చేపిస్తారంట. హైవే పక్కన కొత్తగా పెట్టారు, కందుకూరు సింగరాయకొండ పోయే రూట్లో. సింగరాయకొండ నుంచి కందుకూరు వచ్చే రోడ్లో, హైవే రోడ్లో. ఇది కడప హైవే, సింగరాయకొండ నుంచి కడపకు హైవే అనమాట. ఇది ఈ హైవే 263 అంత అనుకుంటా. పోయినసారి మాలకొండ కూడా పోయేది. ఇది పామూరు ఇటు నుంచి వెళ్ళిపోయింది అనమాట ఈ హైవే. ఈ ఎటు పోయినా రోడ్లు బాగున్నాయి కాబట్టి మనకి టూ వీలర్ మీద జర్నీ చేయడానికి అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎటు చూసినా హైవే రోడ్లు, కనిగిరి నుంచి కందుకూరు దాకా డబల్ రోడ్డు, కందుకూరు నుంచి సింగరాయకొండకి ఆల్రెడీ సింగరాయకొండ హైవే రోడ్డుకి మళ్ళీ ఇది ఒక కొత్త రోడ్డు లింక్ అనమాట. చాలా బాగుంటాయి రోడ్లన్నీ. ఇంకా మనం కనమల్ల దగ్గరికి వచ్చేసాం. ఇది కనమల్ల చెరువు. ఆ చెరువు దాటిన తర్వాత వచ్చేసాం సింగరాయకొండ. ఇదే సింగరాయకొండ. ఇంకా సింగరాయకొండ వచ్చిన తర్వాత మేము తొందరగా అయిద్దా పని, మేము ఇంటికి వెళ్ళాలి. ఇంటికి పోయి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇంటికి వచ్చేసరికి ఈ మధ్య 200 రూపాయలు పెట్టి కొడేలు కొన్నా జనవరి నెలలో. ఎందుకు కొన్నారంటే ఇది చెట్లు, రాధా మనోహర్ చెట్టు, ఇది గేటుకి అడ్డం వచ్చేస్తుంది. ఆ చెట్టు కొమ్మలు కట్ చేయాలంటే మా అమ్మ తీసుకున్న కొడేలు, మా అమ్మ దగ్గర ఉన్న ఆ ఇంట్లో ఉన్న పాత కొడేలు అంతా తుప్పు పట్టిపోయి మెలికలు తిరిగిపోయింది అది. ఇంకా అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. కొత్త కొడేలు కొన్నాం మన కనిగిరిలో. ఇంటికి వచ్చేసాను, చూశారు కదా. మొన్నంతా శుభ్రం చేయబట్టి ఈ మాత్రం ఉందన్నమాట ఇల్లు. మేము పోయిన నెల జనవరి 4వ తారీఖు వెళ్ళాం కాబట్టి ఈ మాత్రం ఉంది ఇల్లు. తలుపు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలండి. బల్లులు ఉంటాయి పైన, తల మీద పడతాయి. ఇది ఖాళీ స్థలం కూడా పోయినసారి అంతా శుభ్రంగా చాలా వరకు శుభ్రం చేసి అంతా వేసాను కదా, అది ఎండిపోయింది. ఇప్పుడు దాన్ని తగలేయాలి. ఈ తలుపు తీసేటప్పుడు మటుకు బల్లులు 4-5 బల్లులు అటు ఇటు వెళ్ళినాయి. ఈ బల్లులు చూస్తే మా అమ్మాయికి భయం, మా ఆవిడికి ఇంకా విపరీతమైన భయం. వీళ్ళిద్దరికి బల్లులు అంటే భయం అనమాట. ఇంక తలుపు తీయంలోనే ఇక మా అమ్మగారు హాల్లో ఉంది. ఆమెకు ఒక నమస్కారం పెట్టి, అమ్మ నువ్వు ఇచ్చిన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వచ్చామని చెప్పి. ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మా అమ్మగారు నాకు 1999లో నెలకు 1000 రూపాయలు లెక్కన వీటిని స్టార్ట్ చేసింది నెల ఖర్చులకి. అప్పుడు ఆ పెన్షన్ ఫస్ట్లో వచ్చింది 1200. 1000 రూపాయలు నాకు ఇచ్చేది నెల. ఆ మిషన్ కుట్టుకొని ఆ ఇల్లు జరుపుకునేది. ఆ కుట్టి మిషన్ ఉంది కదా, అదే మా చిన్నప్పటి నుంచి మా కుటుంబాన్ని పోషించింది. ఆమెకు ఆధారమైంది, మాకు ఆధారమైంది కూడా ఆ మిషనే. ఆ మిషన్ కుట్టి మా అమ్మ జీవితాంతం లాస్ట్లో ఇంకా 5-6 నెలలు చనిపోయిందన్న కూడా జనవరి నెలలో మిషన్ కుట్టిందామా. ఇంకా అమ్మకి నమస్కారం పెట్టి ఇంట్లో మొన్నంతా శుభ్రం చేసుకున్నాం. అప్పటికి మళ్ళీ బూజు పెట్టింది. ఆ మంచం మీద మా అమ్మాయి పోయినసారి ఆ శుభ్రం చేసేటప్పుడు ఆ చెత్త అంతా వేసింది. అవన్నీ ఇవాళంతా సర్దాను మళ్ళీ నేను. ఆ కాగితాలు ఏమైనా పనికి వస్తాయో ఏమని మా అమ్మ ఎప్పుడెప్పుడు నుంచో, ఇంకా మా అమ్మ చనిపోయినప్పుడు చాలా కాగితాలు తగలేసాం. ఎప్పుడెప్పుడో మొత్తం దాచిపెట్టింది ఒక లారీ సరుకు ఇంకా ఉండయి. ఇంకా వాటిని మనం పడేయలేక అటు పక్కన సర్ది పెట్టాను. ముందు ఆ బెడ్ క్లీన్ చేసి ఆ బెడ్ మీద మంచం ఆ బెడ్ మీద పనుకోవాలి, మొత్తం పరిచిపెట్టి వచ్చింది మా అమ్మాయి. ఈరోజు ఇంకా వీళ్ళు వచ్చేసి నాన్న తొందరగా బీచ్కి వెళ్దాం నాన్న అంటుంది మా అమ్మాయి. ఇవాళ అసలు ఇల్లు శుభ్రం చేసే ఉత్సాహం అయితే వాళ్ళకి లేదు. ఇంకా నేను ముందు ఆ బెడ్ మీద అవన్నీ అక్కడెక్కడ సర్దేసి, ముందు పుస్తకాలు అవన్నీ మా అమ్మాయి బైబిల్స్ అవన్నీ ఉండే అవన్నీ సర్దేసి, ఇక నా ప్రాణం ఊరుకోక కొడేలు కొన్నారు కదా, నేను అవన్నీ కోస్తూ ఉంటే వీళ్ళు ఒకటే గోల, అరిటాకు కోసాం, అన్నం తిందురామని. బీచ్కి పోవాలి అదే ఉత్సాహం. నేనేమంటానంటే బీచ్కి మా సాయంత్రం 3 గంటల నుంచి పోయినా సరిపోయేదిలే అని అంటాను. వీళ్ళేమో అక్కడికి బస్సులు ఉంటాయో లేవు, ఆటోలు ఉంటాయో లేవు, ముగ్గురం పోవాలి కదా. మా ఆవిడేమో బస్సు ఎక్కించాలి, లేకపోతే ఆటో ఎక్కించాలి, మేమిద్దరం బండి మీద వెళ్ళాలి. ఒకటే బండి మీద పోయే అయితే ఎట్లా సమయానికి వెళ్ళే సరిపోద్ది. మీరిద్దరు బండి మీద నేను బస్సులో రావాలి కాబట్టి కొంచెం ముందే పోవాలని నేను అంటా. ఇంకదిగో మా అమ్మాయి అయితే పంచంతా జిమ్ముకుంది శుభ్రంగా. ఇక నేను ఆ పక్కన మనంతా ఎండేసి మొత్తం కొంతవరకు శుభ్రం చేసి అంతా కుప్పేసి ఇచ్చా. అది ఎండింది, అది వేసి నిప్పేసి తగలబెట్టాలి. ఇంటి ముందు కొంచెం పాడుగా చెట్లన్నీ పెరిగిపోయినాయి. అవి కూడా ఈ కొత్త కొడేలతో కొంతవరకు శుభ్రం చేస్తుంటే ఒకటే గోల. తెల్ల సొక్క పాడైపోద్ది, తెల్ల సొక్క మాసిపోయింది మా అమ్మాయి.
ఇంకా నేను ఇంకా అదిగో మళ్ళీ ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉండా, కొత్త కోడేలు కదా. వీటిలో ముళ్ళ చెట్లు కొన్ని ఉండి వచ్చినప్పుడల్లా ముళ్ళు గుచ్చుకుంటాయి, అవి గుర్తించలేము దబక్కన. ఇంకా కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకొని అదిగో మా అమ్మాయి అయితే ముందు పక్క పంచంత జిమ్మి ఇంకా వీళ్ళు ఒకటే గోల చేస్తున్నారు, రానా బీచ్కి వెళ్ళాలని. ఆ వెనక పక్క గోడ అయితే పడిపోయింది, ఆ గోడ పెట్టించాలి. అది పెట్టించాలంటే ఎంత అయిందో. అందుకని ప్రస్తుతానికైతే ఆ వెనక చెత్తారం అట్టు ఉంచేసాము. వెనక పక్క ఒక దారి, ఒక గేట్ ఉంది, కటకటాల గేటు, ఇంట్లోంచి వెనక పక్క నుంచి రావడానికి. నువ్వు చూసావా మునగ చెట్టు చీడ పట్టింది? మునగ చెట్టు కూడా చీడ పట్టింది. మునగ చెట్టు బాగుండే చెట్టు ఎందుకు చీడ పట్టింది? ఆ చెట్టు అది ఎండిపోయింది. ముందు పక్క చెట్టుకు 2 కాయలు ఉంటే అవి కూడా కొయ్యలేదు, వదిలేసాము. ఇంకా అదిగో ఇదంతా చెత్తంతా ఈ పిచ్చి మొక్కలన్నీ బలిసిపోయి ఇంక ఎండాకాలం కాబట్టి కొంచెం వరకు ఒక రకంగా ఉంటుంది. ఈ సీతాఫలం చెట్టుకి అంతా అల్లుకొని ఆ చెట్టు ఎక్కరానికుంటే పిచ్చి మొక్కలు, ఆ చెట్టుకి కొంతవరకు ఆ మొక్కలన్నీ తీసేసి అదేంటి ఎర్రకాయలు ఉంటే ఎర్రకాయలు పిచ్చికాయలు ఏంటి ఎర్రకాయలు, దానికైనా సీతాఫలం చెట్టుకి అల్లుకుపోయినాయి అనమాట, చెట్టు పెరగకుండా. ఇంకా కొబ్బరి చెట్లు అప్పుడు కొట్టేటప్పుడు 2 కాయలు పడి ఉన్నాయి కదా, రాలిపడి. ఆ కాయలు ఏమో ఎండుకాయలు వదిలేసాము కొన్ని, అవి 2 మొక్కలు మొలిసి దాన్ని అట్లా వదిలేసాము. మళ్ళీ అవి పెరిగిన తర్వాత మళ్ళీ పక్కింటి వాళ్ళు మళ్ళీ కొట్టించమంటారు. అది ఎట్లయితే నాకు 5-6 సంవత్సరాలు టైం పట్టిందిలే, అప్పుడు సంగతి చూసుకుందని వదిలేసా. అంటే 2 చెట్లు కొట్టిస్తే 2 చెట్లు నాటమన్నారు, దేవుడి దైవాలు అయ్యే మొలిసినాయి కాబట్టి అవి అట్లా వదిలేసాను అనమాట నేను. ఇంకా నేను నా పని నేను చేస్తున్నా, వీళ్ళేమో ఒక పక్క గోల చేస్తున్నారు. ఆ చెత్త ఎంత కోసినా వచ్చేస్తున్నారు పిచ్చి మొక్కలు. వెనక పక్క ఎప్పుడైనా వెనక పక్క గేటు తీసుకొని బయటికి రావడానికి అవకాశం లేకుండా అక్కడ మొక్కలు బలిసిపోయినాయి. అందుకని ఆ గేటు కాడ శుభ్రం చేస్తున్నాను. ఇంకా ఎంత చేసినా ఉంటుంది పని, కాకపోతే ఈ గోడ కూడా శుభ్రం చేసుకుంటే ఇంకా ఈ అంటారు కదా పందికొక్కులు దివ్వండి ఎక్కడ కూడా. పోయినసారి ఇక్కడ ఇప్పుడు నేను శుభ్రం చేసే కాడ సపోటా చెట్టు ఉందండి. ఆ సపోటా చెట్టు కూడా కొట్టించాము. ఆ చెట్టు ఉన్నప్పుడు కొంచెం నీడగా ఉండేది. ఆ సపోటా చెట్టు జామ చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్ల కింద మొక్కలు మొలిచేవి కాదు. అప్పుడు ఆ కొబ్బరి చెట్టు కొట్టించినప్పుడు వాళ్ళు ఇవి కూడా కొట్టించమన్నారు, ఏర్లు వస్తున్నాయి అది ఇది అని. అవి కొట్టించిన కాంచి ఇంక పిచ్చి మొక్కలు ఇంకెక్కువైపోయినాయి. అంతకుముందు మాకు ఇంత పని ఉండేది కాదు, చెట్ల కింద ఆ నీడకు పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చేవి కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సపోటా చెట్టు జామ చెట్లు కొట్టించేసామో, సీతాఫలం చెట్టు అవి ఈ కొబ్బరి చెట్లతో పాటు ఇంక పిచ్చి మొక్కలు ఎక్కువైపోయినాయి. ఈ పిచ్చి మొక్కలు వేసేటప్పుడు ఆ పిచ్చి మొక్కలు ముళ్ళుండే మొక్కలు కొన్ని ఉన్నాయి. అవి పోయినప్పుడల్లా చేతులు గుచ్చుకుంటాం, అంటే వారం రోజులు మళ్ళీ నాకు నొప్పులు తగ్గు. ఇంకా అదంతా కువేస్తూ ఉండా. ఈసారి పెరిగినప్పుడు మళ్ళీ దగలేయాలి. ముందు పోయినసారి ఎండేసింది మటుకు ఈరోజు దగలేసా, రేపటికి పోయినప్పుడు ఈసారి మళ్ళీ మేము పోయేవరకు దాదాపు మేము 15 రోజులకు ఒకసారి పోదామని అనుకుంటాం. ప్రతిసారి ఏమనుకుంటాం, 10 రోజులకు ఒకసారి రావాలి, క్లీన్ చేయాలనుకుంటాం. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి పోవాలంటే అబ్బా ఇదంతా మళ్ళీ ఏడ క్లీన్ చేద్దామని ఒళ్ళు కాదు. ఈరోజు మా అమ్మాయి ఏమో బీచ్కి వెళ్దామని తొందర చేసింది. ఆమెకేమో ఎప్పుడెప్పుడు సముద్రం కాడికి వెళ్ళాలా, అక్కడ ఎక్కువసేపు గడపాలని ఆమె కోరిక. నాకేమో ఇక్కడికి వచ్చిన కాంచి ఈ పిచ్చి మొక్కలు వదిలేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎంతన్నా కానీ మన వస్తువు అన్న తర్వాత మనకి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు అలా ఉంచలేదు, శుభ్రంగా నీట్గా ఉంచుకునేది. ఆమె ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎప్పుడు కష్టపడి పని చేస్తూనే ఉంటుంది. కానీ మన హయాంలోకి వచ్చిన తర్వాత ఇటు వదిలేస్తే బాగుండదని చెప్పి నేను కూడా నెలకు 2 నెలలకు ఒకసారి పడుపు చేస్తున్నాను. పోయిన నెలలో పోయాను, మళ్ళీ ఈ నెలలో పోయాను. అమ్మ ఉన్నప్పుడు నెలకి 1000 రూపాయలు లెక్కన స్టార్ట్ చేసింది 1999 నాకు ఇవ్వటము. అది ఇందాక చెప్తా ఆపాను కదా. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇంటికి ఖర్చు పెడుతున్నా, అమ్మ చనిపోయిన కానీ నెలకి. ఇంటి పన్ను కట్టడం అయితే ఏదైతే నెలకు 1000 రూపాయలు లెక్కనైతే ఖర్చు పెడుతున్నాం మేము, పోయే పెట్రోల్ ఖర్చు అయితే ఏదైతే. ఇంకెక్కడైతే మంటేసి తగలేస్తూ ఉండా. ఈ తగలేసే కాంచి మా అమ్మాయి అరిటాక్ కోసుకొని అన్నదంట ఒకటే గలబ, నానా వీడియో చేసుకుందామని. అరటి చెట్టు ఎందుకు ఉంచామంటే మేము పోయినప్పుడు తినడానికి ఆకులు కోసుకొని తినడానికి ఉంచాం, లేకపోతే అది కూడా కొట్టేసేవాళ్ళమే వాస్తవానికి. అప్పుడు చూడండి ఎంత చెత్త లాగేస్తే వస్తూ ఉంది. ఆ కొడేలు కొత్త కొడేలు అనమాట. ఆ కొడేలు బాగా పనిచేస్తున్నాయి, 200 రూపాయలు పెట్టి కొన్నందుకు ఉపయోగం ఉంది. అంతటితో నేను తగలేసింది కాక మళ్ళీ ఇంటి ముందు చెట్లు కొడుతుంటే ఆ పిచ్చి మొక్కలన్నీ గోడమ్మడి మొలిచినాయి. వీళ్ళు రాండి అని ఒకటే గలబ. ఎందుకంటే ఈ తెల్ల సొక్క కదా, కొత్త సొక్క, ఇది పాడైద్ది అని. కానీ మనకేం అలా వదిలిపెట్టలే. బీచ్కి పోదాం అన్నారు కదా. అప్పటికి నేను ఇదంతా తగలేసరికి ఇంచుమించుకు 12:30 అయింది. 12:30కి ఇంకా నేను వీళ్ళు అరుస్తూనే ఉన్నారు. ఇంకా నేను వీళ్ళ గోలు తట్టుకోలేక వచ్చాము. ఇంటికాంచి మిగిలిన అన్నం, పొద్దున అన్నం మిగిలిన అన్నం ఆవిడ బాక్స్లో పెట్టుకొచ్చింది. అదొక మంచి పని ఏందనమాట. 120 రూపాయలు పెట్టుకొని పార్సల్ తెచ్చుకొని అంత బాగుండదు భోజనం. ఇంకా వస్తా ఊసిరికాయ పచ్చడి తీసుకొచ్చింది. ఈ ఊసిరికాయ పచ్చడి ఆదివారం రోజు తినకూడదంట. మాకు షార్ట్ వీడియో పెట్టేదాకా మాకు తెలియదు. ఇవాళ కొత్త విషయం తెలుసుకున్నాం. సండే రోజు ఊసిరికాయ పచ్చడి తినకూడదంట.
సముద్ర స్నానానికి పోయి పాపాన్ని పోగొట్టుకుందాం అంటే ఉసిరికాయ పచ్చడి తినకూడదని చెప్తున్నారు. అసలు ఏదేమైనా కానీ మనకు తెలియక తిన్నాం, తెలిస్తే అసలు తినాం. ఎందుకంటే ఈ మధ్య కొన్ని మేము కూడా కొన్ని మార్పులు అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి తిన్నాం ఆపేస్తాం. ఇస్తరా కట్ చేయాల్సింది వాస్తవంగా ఇస్తరా కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదంటే ఇద్దరం కలిసి ఒక ఆకులు తిందాం అనుకుని మావిడి కింద కూర్చోలేదు అని చెప్పి ఇంకా నేను కట్ చేయడం ఎందుకని ఆ స్టూల్ మీద పెట్టుకొని తింటున్నా. ఆ ఉన్న తెచ్చిన అన్నమే తలా కొద్దిగా పెట్టుకొని పెరుగు ప్యాకెట్ ఇంట్లో ఉన్న పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఒక మంచి పని చేసింది. పెరుగు వేసుకొని తిన్నా సరిపోయిందండి. ఇంకా అంతవరకు ఆ భోజనం సరిపెట్టుకున్నాం. తర్వాత కాసేపు ఆగి ఈరోజు చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఒక ఇంచుమించుగా ఒక 3/4 గంట పనుకొని ఇచ్చారు వీళ్ళు నన్ను. లేకపోతే మా ఆవిడ ఆగదు. కానీ పోదాం అంటే మా అమ్మాయి కూడా అనేది. నేను కాసేపన్నా ఫ్యాన్ వేసుకొని పనికేమంటే ఆ పైన సీలింగ్ ఫ్యాన్ కాలిపోయిందో లేకపోతే ఆ స్విచ్ బోర్డు పనిచేయట్లేదు. అది దాన్ని ఓడతీసి చూస్తా అంటే ఇంకా ఉన్నానా నువ్వే ఉండు ఇంకా మేము వెళ్తాం ఊరికి అని చెప్పన్నారు వీళ్ళు. ఇంకేం చేద్దాం ఆ పై సీలింగ్ ఫ్యాన్ పనిచేయక టేబుల్ ఫ్యాన్ వేసుకొని కాసేపు పనుకున్నాను. టేబుల్ ఫ్యాన్ ఉంది, కోల్డ్ ఉంది. బయట ఫ్యాన్ అయితే పంచల ఫ్యాన్ తిరుగుతుంది. అయితే మేము పోయిన టైంలో కరెంట్ లేదు. అది కొత్త స్తంభాలు అవి మారుస్తున్నారు మా సింగరాకంలో కూడా. కరెంట్ లేదు. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఎట్లా దేవుడి దేవాల కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే కాసేపు రిలాక్స్ అయ్యా. చూడండి కాసేపు రిలాక్స్ అయ్యా. థమ్స్అప్ తెచ్చింది. థమ్స్అప్ షుగర్ ఉంది కదా తాగకూడదు అనుకుంటా ఉంటే సరే కష్టపడి పని చేసావు కదా తాగులే అంది మా అమ్మాయి. అందుకని థమ్స్అప్ తాగాను. ఇది ఈరోజు మా ఇంటికాడకు పోయిన పని ఇలా జరిగింది. బీచ్ వీడియో చూడాలంటే రేపు నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. రేపు వీడియో పెడతా. ఈరోజు బీచ్కి పోయేటప్పటికి ఇంతవరకు కష్టపడి పనిచేసి అన్నం తిని ఆ ఫ్యాన్ వేసుకొని పనుకున్నా. అమ్మాయి అని అలిసిపోయింది నాకు. కాసేపు ఆ ఫ్యాన్ వేసుకొని పనుకున్నా. మా అమ్మకి థమ్స్అప్ అంటే ఇష్టం కాబట్టి మా అమ్మకు చూపిస్తాను తాగమ్మని. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఇక బీచ్కి పోవడానికి మేము ఆటో కాడ బస్ స్టాండ్ కాడ మేము పడ్డ అవస్థ ఏందో చూడాలంటే రేపటి వీడియో చూడండి. ఇంతవరకు ఈరోజు వీడియో అనమాట.